నమస్కారం. మీ నరసింహ ఛానల్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ తాలిమ గ్రామంలోనే ఈరోజు మనకు అన్నగారు చెప్పడంతో రావడం జరిగింది. అన్న ఒకసారి మా ఇంటర్వ్యూ తీయడానికి రావాలని చెప్పి చెప్పడంతో మనం రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శోభా గారు నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి శోభా గారితో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. అంటే ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఈ తాలిమ గ్రామంలోని ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఏ విధంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు, ఈ సమస్యలు ఏ విధంగా అవుతుంది అంటే పబ్లిక్ సంబంధించిన సమాచారాన్ని కూడా ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది విషయం ఒకటి. రెండవది వచ్చేసి ప్రచారం కీలకంగా, అంటే సర్పంచ్ ఎలక్షన్ అంటేనే ప్రచారం, వ్యక్తులను చూసి కూడా ఓటు వేస్తారు. కాబట్టి ఆ విధంగా ఈమె ఏ విధంగా ఎలా వెళ్తున్నారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. పేరు చెప్పిన శోభ. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా నేను మీరు నామినేషన్ వేసారు. మరి నామినేషన్ వేయాలని ఎట్లా వచ్చింది మీకు? మా తాలిమ గ్రామంలో ఇప్పుడు మహిళలకు ఛాన్స్ వేయడం జరిగింది. మహిళలకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఓకే, పోటీ తరం ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీవెనార్థులతో మా తాలిమ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఓకే, తాలిమ గ్రామ ప్రజలు, గౌరవ పెద్దలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మీ యువత మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని, మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటాను. మీ యొక్క ఆడపడుచుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ధన్యవాదాలు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మేడం గారు చెప్పినట్టు మీరు మేడంకు తోడుంటూ ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్లో మేడం తీసుకొని ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు, ఎట్లా ప్రచారం ఉండబోతుంది, విజయానికి మీరు ఏ విధంగా దారి చూసుకుంటున్నారు? మేము పబ్లిక్లోకి వెళ్తే ఇట్లా మంచి స్పందనే ఉంది. మాకు గత 30-35 సంవత్సరాలుగా ఇట్లా అవకాశాలు రాలేవు. మాకు ఇప్పుడు 35 సంవత్సరాల క్రితం నుంచి ఇట్లా అవకాశాలు లేకుండే. ఇప్పుడు గ్రామ పెద్దలు ఇట్లా అందరూ కలిసి మాకు అవకాశం ఇచ్చారు. గ్రామ పెద్దలు ఇచ్చారు. ఈ అవకాశాన్ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తూ ఇట్లా మంచి స్పందన ఇస్తున్నారు. మంచి పోటాపోటీగా ఉంటుంది. పక్కా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వైఫ్ విన్నవడం ఇట్లా ఖాయం. మంచి స్పందనే ఉంది పబ్లిక్లో ఇట్లా. ఓకే, అంటే మీ వైఫ్ విన్ అయిందని ఎట్లా మీరు భావిస్తారు? ఇప్పుడు యువత ముందుకు వస్తేనే కదా రేపు పొద్దున ఇట్లా భవిష్యత్తు భావి తరాలు ఇట్లా కింద పడ్డ తరగతులు ఇట్లా పైనకి రావాలంటే ఇప్పుడు మనం ముందుకు వెళ్తేనే కదా మనల్ని చూసి ఇంకోరు ముందు చూపు చూసేది. దాని కొరకు అని చెప్పేసి మేము ముందుగా ఆలోచించి యువకులు ఉన్నాం కాబట్టి ముందు ఉండి కష్టపడి గెలిపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఒకటి, మీరు యువత అంటారు కదా, యువత మీకు ఎంతమంది టీం ఉంటుంది? అంటే మీరు యూత్ ఉందా మీకు? మాకు ఉన్న విలేజ్ లో ఉన్న యూతులు ఇట్లా అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఎన్ని యూతులు ఉంటాయి విలేజ్? మా విలేజ్ లో దాదాపుగా ఒక 5 నుంచి 6 యూతులు ఉంటాయి. మంచి సపోర్టే ఉంది. అంటే ఆల్ పార్టీస్ లేదు, మీ పార్టీస్ ఆల్ పార్టీస్ సపోర్టే ఉంది. సపోర్టే ఉంది. అంటే ఈ ఎలక్షన్లో అంటే వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్ అంటే చాలా కీలకమైన ఎలక్షన్. కాబట్టి మీరు ఆ యువతతో పాటు ఏ విధంగా ప్రచారం యువతను కలుపుకొని మీరు ప్రచారం అన్నారు కదా, అదే యువతను కలుపుకొని ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? మేము గ్రామంలో ఉండి 24 గంటలు పనిచేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కాబట్టి యువతులకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు కానీ పెద్దలకు, అమ్మలకు మరి గెలుపైతే ఖాయంగానే ఉన్నది. కాకపోతే కొద్దిగా పోటాపోటీ ఉన్నా పర్లేదు, భారీ మెజార్టీ తోటి బయటపడతామని చెప్పేసి అనుకుంటాం. మెజార్టీ ఎంత ఆశిస్తూ?
మెజార్టీ వచ్చేసి ఒక 200 నుంచి 250 వరకు వచ్చే ఛాయిసెస్ ఉందనిపిస్తుంది. కంపల్సరీ కంపల్సరీ విన్ అవుతుంది. 100% వస్తుంది. 100% విన్ అవుతున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి యువకులలో ఇట్లా స్పందన బాగుంది. కొత్త తరం రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇదేనా? అమ్మ, ఇప్పుడు మహిళలతో మీరే ఎట్లా వెళ్ళబోతున్నారు అంటే కీలకంగా ఇప్పుడు మహిళలకే అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ మహిళలతో కూడా మీరు ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు? మహిళలందరితో కలిసిపోతారా? అందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఐక్యమత్యమై కలిసికట్టుగా ప్రతి గడపకు అంటూ వెళ్ళి అమ్మ మీ అమూల్యమైన ఓటు వేసి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించగలరని మా యువత అంతా మేలుకొని ఓటు వేస్తారని మా యొక్క ధన్యవాదాలు. ఓకేనా, థ్యాంక్ యూ. కాబట్టి ఈసారి మీరు ఎలక్షన్లో పోటాపోటీ ఉందంటారు. కంపల్సరీ విజయం మీరు సాధిస్తారంటారు. విజయం సాధిస్తామనే ఉంది. విజయం సాధించిన వాళ్ళని మేము కూడా అనుకుంటాం. చాలా సంతోషం. మీ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.